చాలా రోజులైపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. తండేలతో మొత్తం కాదు కానీ ఒక మోస్తరుగా ఆ లోటు తీరిపోయింది. 9 నెలలు సముద్రంలో, 3 నెలలు ఇంటి దగ్గర ఉండే ఒక జాలర్ల కథ ఇది. కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ మొత్తం మళ్ళీ మళ్ళీ చెప్పటం మూలానో ఏమో కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎగ్జైటింగ్గా అయితే పెద్దగా అనిపించలేదు. తొలి 45 నిమిషాలు బాగా నెమ్మదిగా సాగింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి తండేల్ బాగా స్పీడ్ అందుకుంది. నాగ చైతన్య అండ్ బ్యాచ్ పాకిస్తాన్కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి. హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవి వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. చైతు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళ్తుంది. క్లైమాక్స్ అరగంట కథను చాలా మలుపులు తిప్పాడు డైరెక్టర్. ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నాడు. సాయి పల్లవి ఎప్పట్లానే మాయ చేసేసింది. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చైతు చాలా సన్నివేశాల్లో సాయి పల్లవిని సైతం డామినేట్ చేశాడు. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశాడు నాగ చైతన్య. తండేల్ సినిమాకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్. చాలా రోజులు కాదు, చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ ఎక్కాడు దేవి. సినిమా అంతా డిఎస్పి బీజిఎం చెవుల్లో రీసౌండింగ్ వస్తూనే ఉంది. దర్శకుడు చందు మొండేటి ఈ కథకు తగినంత వరకు న్యాయం చేశాడు. ఓవరాల్గా తండేల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. డిఎస్పి కోసం ఖచ్చితంగా చూడాలి.